ఒకసారి గద్దెనెక్కిన తర్వాత ఈనాటి నిరాన్బార్కు సంబంధించినటువంటి నేత గుమ్మడి నర్సయ్య దాదాపు ఎండలో నిలబడ్డాడు. ఎందుకంటే ఆయన కార్లు లేవు, ఏసీ కార్లు ఉండవు, ఆయన ఏసీ కార్లలో తిరగలేదు, ఆయన ఏసీ కార్లలో ఆయన బతకలేదు. అలాంటి నేతను ఎండలో నిలబెట్టారు. గతంలో ఒకటి గుమ్మడి ఎవరైతే గుమ్మడి విఠల్ అంటే ఎవరు గద్దర్ని నిలబెట్టినటువంటి హీన చరిత్ర అసెంబ్లీ సెక్రటరియట్ ముందల నిలబెట్టినందుకే కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది అని తెలిసి కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి గుమ్మడి నర్సయ్యను మీరు ఏ విధంగా అపాయింట్ అంటే ఇంటికాడ దొరకకుండా సెక్రటరియట్ లో దొరకకుండా ఏడవండిరో మరి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మనిషిని కనీసం మీలాగా కోట్లు సంపాయాలి, మీ అన్నల్లాగా కొత్త కార్లు కొనలే, మీ తమ్ముళ్ళలాగా కొత్త బండ్లు కొనలే. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఒకసారి ఎమ్మెల్యేలు అయితేనే వాళ్ళు 1000 కోట్లకు పడగలెత్తుతుంది. ఏ విధంగా పడగలెత్తుతుందో మరి దాని మీద ఒకసారి సమాధానం మీద 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఇంటికి ఎక్కడ కూడా ఆ పార్టీ నాయకులే అమ్మానించండి. కమ్మల మీతో పొత్తే ఉన్నారు కదా, మీతో పొత్తే ఉన్నారు కదా కమ్యూనిస్టులు. సాంబశివరావు గారు ఏడున్నారు, మీరు మాట్లాడాలి. గుమ్మడి నర్సయ్యకి ఎందుకు ఇయ్యలేదు మీరు అపాయింట్మెంట్ అని మాట్లాడాలి. రైతుల కష్టాలపై వినతి పత్రం ఇవ్వడానికి పోయినటువంటి గుమ్మడి నర్సయ్య గారికి అవమానం ఘోరమైనటువంటి అవమానం. ఎండలో నిలబెట్టి ఆయన అసెంబ్లీకి పోయేటప్పుడే ఆటోలో పోతున్నాయట. ఊరు నుంచి నియోజకవర్గం నుంచి హైదరాబాద్ రానికి బస్సులు వస్తున్నాయట. ఎవరైనా అంత నీతి నిజాయితీపరుడు రాజకీయ నాయకులలో ఉన్నారా? ఒక్కసారి మీ ముఖాల మీద మీరు ఉంచుకున్నా కానీ మీకు సిగ్గు అనిపించదు. మీకు అరే నాయన అసలు ఎమ్మెల్యే కాగానే 1000 కోట్లు సంపాదిస్తారు. అసలు రూపాయి సంపాదించకుండా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉండొచ్చు, కానీ అలాంటి నిరంబరంగా ఉన్నటువంటి నాయకులు మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా 5 గంటల పాటు నిలబెట్టిరంటే మీకు ఏమన్నా సిగ్గున్నదా? మీ ఎమ్మెల్యేలకు, మీ చెంచాగాళ్లకు, మీకు ఉన్నటువంటి నాయకులకు మీరు ఇస్తారు, ఇలాంటి వ్యక్తికి మీరు ఇవ్వకపోవడానికి కారణమైంది. ఇలాంటివి కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి నాకే అపాయింట్మెంట్ దొరకకపోవడం ఏంది అని బాధపడుతూ ఆయన